ఒక రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు మీకు చెప్తారు. అదే రిలేషన్ చెడినప్పుడు మీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే నేటి లోకం పోకడ. కోపం వల్ల మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది. చివరకు నాశనం అవుతాడు. ఎవరైనా బాగుపడితే చూడలేని వాళ్ళు తాము బాగుపడ్డా లైఫ్లో ఎన్నడూ సుఖపడలేరు. పోటీ పడకుండా వచ్చే గెలుపు, కష్టపడకుండా వచ్చే ధనం, నమ్మకం లేని బంధం లైఫ్లో ఎప్పటికీ తృప్తినివ్వవు. కఠినమైన పరిస్థితులు ఒక మనిషిని ఒంటరిని చేస్తాయి. కానీ అవే కఠినమైన పరిస్థితులు ఆ మనిషిని శక్తివంతుడిగా కూడా మారుస్తాయి. మిమ్మల్ని సంతోషపెట్టే వాళ్ళందరూ మంచివాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని అనుకోకండి. మనసు నలిగినా, కడుపు రగిలినా వారి నోటి వెంట వచ్చేవి నిందలో, శాపాలో కాదు, గట్టిగా వాస్తవాలు, పచ్చి నిజాలు. మన మనసు బాధపడడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్నవారు అనే ఒక్క మాట చాలు. నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి, కానీ 1000 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. అధికారాన్ని, ధనాన్ని చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని, ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, ధనం కాదు. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకు. నీ కోసం ఎప్పుడూ ఎవరూ రారు. ఒక స్త్రీ తన ఇబ్బందులు నీతో చెప్పుకుందంటే దాని అర్థం ఆమె నిన్ను నమ్ముతుందని. కాబట్టి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. మనిషి కంటే విలువైనది మనసు, ఆవేశం కంటే విలువైనది ఆలోచన, కోపం కంటే విలువైనది జాలి, స్వార్థం కంటే విలువైనది త్యాగం, వీటన్నిటికంటే విలువైనది స్నేహం. కాలం నడుస్తున్నప్పుడు మీరు పరిగెత్తుతున్నారంటే అది మీ అవసరం. కాలం పరిగెడుతున్నప్పుడు మీరు నడుస్తున్నారంటే అది మీ అసమర్థత. కాలం మరియు మీరు కలిసి పయనిస్తుంటే అది మీ సామర్థ్యం. రిలేషన్ విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థమయ్యే సమయానికి నీతో ఎవరూ ఉండరు. వాన వచ్చే సమయంలో అన్ని పక్షులు వాటి గోళ్లలో దాగి ఉంటాయి. కానీ ఒక్క డేగ మాత్రం మేఘాలపైన ఎగురుతూ వర్షం నుండి తనను తాను కాపాడుకుంటుంది. నీకు కన్నీరు వస్తే అది బాధ, అదే కన్నీరు ఎదుటివారికి వస్తే జాలి, అదే పగవాడికి వస్తే ఆనందం. రారే 2 కన్నీటి చుక్కలకి ఎన్నో తేడాలు ఉన్నాయి. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది లైఫ్. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికి కనిపించవు. నీవు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నీవు కావాలనుకున్న వారికి తెలిస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై